శిల్పూరు గుట్ట కన్నా అయితే ఈ సొరంగంలో అయితే దేవుడైతే ఉన్నాడు. ఇంకా సందక అవుతుంది. ఇంకా ఇక్కడైతే దేవుడు. మేమైతే సొరంగంలోకి వచ్చినాం. ఇలా తీరా ఇలా దిగినాక నేనైతే మళ్ళీ వెనకకే రివర్స్గా వెళ్ళారా నాని ఉన్నవారా సాయి పట్టుకో మెల్లమెల్లగైతే సొరంగంలోకి వెళ్ళి దిగుతున్నా. అమ్మో ఇటీరా ఇగో మెట్లు అయితే ఇట్లా కట్టిరు. ఇక ఇంత సొరంగంలకు 400 మెట్లు ఉన్నాయట. మెట్లు అయితే దిగుతున్నాం. శిల్పూరు గుట్ట ఇంకో పెద్ద మర్రి చెట్టు అవుతుంది. రాళ్ళ చెట్ట మర్రి చెట్ట జూబి చెట్ట మెల్లరారా వర్షం పడ్డది కాబట్టి జాగ్రత్త. చెట్లు పట్టుకొచ్చు షిబ్బితేగా తెచ్చుకుంటాడు సార్ గుట్ట పైన. 400 మెట్లు అవుతున్నాయట. లెక్క పెట్టుకో. మేమైతే మెట్లు దిగుతాను. అదా నాన్న ఆ దొండకాయ చెట్టు హైట్ ముందట కాస్తే ఆ దొండకాయ చెట్టు ఇదైతే లాంగ్. ఇగో ఆ దొండకాయ చెట్టు తీగ పడుతుంది. మీకు తెలుసా? తెలియదు. ఓ చాలా పెద్దగా హైట్ ఎట్లున్నా చూడు. పైకి వస్తే పొలాలు చూడు ఎట్లా కనబడుతున్నాయి. ఇవ్వరాకైతే ఫుల్ వర్షం కొట్టింది. ఇప్పుడైతే ఎండ కొడుతుంది. మేమైతే మెట్టు దిగుతానమ్మా. దేవా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం వెంకటేశాయ నమ. ఉగాది రేపనంగా అయితే మేమైతే శిల్పూర్ బాలాజీ దగ్గరకు వచ్చినాం. ఇంకా బాలాజీ కన్నా అయితే పైన కొండపైకి పోయినా 400 మెట్లు ఉన్నాయట. అక్కడనైతే దేవుడు ఒక సందుకు ఉన్నది. సందుక ఆ సందుకని ఎట్లా తీసుకుపోయారేమో నాకైతే తెలియదు. సొరంగంలోకి వెళ్ళి నేను కూడా భయం అయింది. అక్కడ చిన్న సొరంగంలోనే అయితే సందుకుంది. మళ్ళీ ఇనుప మెట్లు ఉన్నాయి. అమ్మ కానీ మస్తు గ్రేట్ అసలు. అక్కడికి సందుక తీసుకుపోయారంటే ఇంకా దేవుడైతే నాకైతే మీరందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇక మీరందరు చూడురి. ఇంకో మెట్లు అయితే దిగుతున్నాం. ఊరు చూడండి ఎట్లుందో. చిన్నగా పిట్టపిల్లల లెక్క కనబడుతురు అందరు. ఎట్లుంది చూడు. చెరువు ఉంది ఎక్కడ. చెరువు చూడండి. చెరువు చెరువు. ఊరైతే చిన్నగా కనబడుతుంది. మేమైతే మెట్లు దిగుతాం. కోతులు అయితే మస్తు ఉన్నాయి ఇక్కడ. శిల్పూర్ కన్నా అయితే ఘోరంగా కోతులు ఉన్నాయి. కానీ పైన లేవు. పైన మంచిగా మెట్లు కట్టిరు. సిమెంట్ తోటి మంచిగా మెట్లు కట్టిరు. కలర్ కూడా వేసిరు. బాగుంది. అమ్మ రేపు లేవడం కష్టమే. పిక్కలు నత్తాయి అమ్మ. లైట్ ఉందా నాన్న? లైట్ ఉంది కదా. లైట్లు వెలుగుతున్నాయి ఆడ. కానీ నేను అడిగి పోతే మళ్ళీ రివర్స్ ఎట్లా రావాలని భయం ఉంది. గుండం ఉందట. గుండం అయితే ఎక్కడ ఉందేమో నాకైతే తెలియదు. కానీ ఒక దేవుని కాడికి ఇంతగానో మెట్లు ఎక్కిపోయి ఈ ఒక సందక దేవుడు అనుకోవాలి. ఇక సందకనే దేవుడు. ఒక ఫోటో పెడతా చూడురి. ఆ ఛానల్ని అయితే మీరు శిల్పూర్ బాలాజీ ఇక అనుగ్రహం అవుతుంటుంది. అందరు చూడురి. అమ్మ ఇట్లా దిగు.
పోయేటప్పుడు అయితే 5-6 జాగాల్లో కూర్చుని పోయినాం. ఇంకా ఇప్పుడైతే ఒకసారి కూర్చున్నా. ఇవన్నీ తెచ్చుకొని ఆయనకి ఎంత దమ్మైందో. అందుకే వీళ్ళు తొందరగా ఓడగొట్టిరు. ఇక్కడ గుండ్లు ఉన్నాయా, ఇది వేరు ఇంత మాలు పోసి జిప్ప కుదిపడి గుండ్లు ఉన్నాయి పెట్టిర్రు. రేపైతే కాళ్ళు ఏమంటాయి కానీ ఇప్పుడైతే ఎక్కిన ఇక దిగుతాను. ఏం చెట్టు, అన్ని చెట్లు ఉంటాయి గుట్టల పట్టి మనకు తెలిస్తే. అయితే ఎక్కేటప్పుడు దమ్ము వచ్చింది కానీ దిగేటప్పుడు ఏం దమ్ము వస్తలేదు. రేపు పిక్కలు ఉంటాయి. రేపు అసలే ఉగాది పండుగ. మా సారే వేసుకుంటాడు పని అంతా. బర్రెంక చెట్టు కావచ్చు అది, బర్రెంక చెట్టు అది. పాలు పోయేటప్పుడు అయితే వాళ్ళు దిగిర్రు, వాళ్ళు ఫస్ట్ దిగిర్రు. ఎక్కేటప్పుడు అయితే వాళ్ళు ఫస్ట్ ఎక్కిర్రు, దిగేటప్పుడు అయితే నేను ఫస్ట్ దిగుతాను. ఇక అత్తిపత్తి చెట్టు ఉందట, అత్తిపత్తి చెట్టు కోసం అయితే మా వాళ్ళు దిగుతారు. ఇదేమో పాలకొడస చెట్టు, పాలకొడస చెట్టు. పచ్చిపాల గోత్రం వల్ల అయితే పాలకొడస చెట్టు అయితే పొయ్యిలో పెట్టు, కానుగు నీళ్ళ గోత్రం వల్ల అయితే కానుగు చెట్లు పొయ్యిలో పెట్టరు. ఇంకా అమ్మ బస్సు కనబడుతుందా? బస్ చిన్నగా పిల్ల లెక్క కనబడుతుంది. అమ్మ పొలాలు, చెట్లు, తాడి చెట్లు, పొలాలు అయితే మంచిగా కనబడుతున్నాయి, చిన్నగా కనబడుతున్నాయి. కింది దాకా వచ్చిన, ఇంకా సగం వరకు వచ్చిన, ఇంకా సగం ఉంది. అమ్మ మా సార్ ఇట్లయితే వస్తారు, మా తమ్ముడు సార్ అయితే. పిట్ట పిల్లలు లెక్క ఉన్నారమ్మా, పిట్ట పిల్లలు లెక్క అవుతున్నారు. మా కార్ అయితే ఆడుంది. మా వాళ్ళు అయితే దిగిరు. లాంగ్ పోతే దాని మీద లగేజ్ కట్టుకోవచ్చా? వెనుక డిక్కి ఉందిగా, డిక్కీలో పెట్టుకోవచ్చు వారిని. పైన పెద్ద బ్యాగులు ఉంటాయి. దేవుని కాడికి అయితే వచ్చిన, గోపురం కాడికి అయితే వచ్చిన. దీంతో ఎక్కడ పెట్టిర్రా అన్నారు కదా భక్తులకి. గోపురం కాడికి అయితే వచ్చినాయి. ఇక గుడి కాడికి, వెంకటేశ్వర్ల గుడి కాడికి అయితే వచ్చిన. ఎంట్రన్స్ కొబ్బరికాయ లేదు, విశాలంగా లేదు ఇక ఏరియా మొత్తం సైలెంట్. గోపురం కాడికి వస్తే వచ్చిన. అక్కడ గోపురం ఏమో, ఇది ఎంట్రన్స్ గోపురం, అది దేవుడు ఉన్న గోపురం. చూడూరి శిల్పూరు బాలాజీ.